వెల్కమ్ టు డల్లా న్యూస్ ఛానల్. షేలింగంపల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ ఈస్ట్ నుండి మరియు శివమ్మ కాలనీ నుంచి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీ షేలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీష్ సమక్షంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఇన్ఛార్జీలు నల్ల సంజీవరెడ్డి, బి కృష్ణముదిరాజ్, డివిజన్ అధ్యక్షుడు బాలెల శ్రీనివాస్, పట్వారి శశిధర్, దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, నవీన్ రెడ్డి, రవి, దుర్గేష్, శివరాజ్ గౌడ్, నరసింహులు తదితర నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మనకు కొన్ని పనులున్నాయి, ఈస్ట్ సైనాల్లో వెస్ట్ సైనా కొన్ని పనులున్నాయి అనే ఆధ్వర్యంలో కూడా అన్ని పూర్తి చేస్తా. ఆయన ఇప్పుడు నిన్న కూడా చెప్పడం జరిగింది. ఆయన మనకు స్పెషల్ గా కూడా మన డివిజన్ కు ఫండ్ ఇప్పిస్తానని ఆశిస్తూ ఇయ్యాల కూడా అని చెప్పుకుంటూ అభ్యర్థి చేవెళ్ల నియోజకవర్గ శ్రీ రంజిత్ రెడ్డి గారి బలోపేతం కోసం ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా మరి 124 డివిజన్ సంబంధించి ఎంపీ గారి తరఫు నుంచి, మా తరఫు నుంచి ఈ డివిజన్ సంబంధించి మా సంజీవ్ రెడ్డి అన్న గారు, కృష్ణ ముదిరాజ్ గారిని మరి నియమించడం జరిగింది. వారి చొరవ వల్ల మన 124 డివిజన్ అధ్యక్షులు దొడ్ల వెంకటేష్ అన్న గారు, కార్పొరేటర్ మరి వీరి సహకారంతో అదే మాదిరిగా అధ్యక్షులు మారెల్ల శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవణ గారు, శశి గారు, సంగమేష్ గారు, వాసు గారు, మక్బూల్ గారు, అనేక మంది మరి వీరి అందరి యొక్క చొరవ వల్ల ఈరోజు మరి ఈస్ట్ సాయినగర్, వెస్ట్ సాయినగర్ కు సంబంధించి ప్రభాకర్ రెడ్డి అన్న గారు అధ్యక్షులు, అదే మాదిరిగా ముదిరాజ్ గారు, అదే మాదిరిగా శివరాజ్ గౌడ్ గారు వారి యొక్క సమిష్టి చొరవతోటి ఈరోజు వందల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతా ఉంది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతా ఉంది. చాలా సంతోషం. ఈ యొక్క డివిజన్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం గత దశాబ్దాలుగా సీనియర్ సిటిజన్ అయినటువంటి ఇస్మాయిల్ గారు అయితేనేమి, వారితో పాటు అనేక మంది మన ఈ మధ్యనే మరి సమ్మారెడ్డి అన్న గారు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ అనిల్ రెడ్డి, రామకృష్ణ గారు, యువ నాయకులు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ది సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆకర్షితులై భవిష్యత్తులో నిలబడేటటువంటి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటే తప్పకుండా కూడా ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు మరి వాళ్ళు సహకరించిన వాళ్ళు అవుతారు. అదే మాదిరిగా భవిష్యత్తులో మరి ఈ యొక్క డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలనీల అభివృద్ది విషయంలో కూడా వారి యొక్క భాగస్వామ్యంతో మరి ఇక్కడ నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ది సంక్షేమం చోటు చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతోటి, సదుద్దేశంతో మరి అనేక మంది గత అనేక రోజులుగా పార్టీల్లో వందల వేల సంఖ్యలో పార్టీలో కలవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఆల్విన్ కాలనీ అంటేనే ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రామికులు, ఆల్విన్ కంపెనీలో పనిచేసి మరి ఎంతో గౌరవప్రదమైనటువంటి జీవన ప్రమాణాలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించే క్రమంలో బాధ్యతాయుతంగా ఉంటూ సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కనుక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో అందరి జీవితాలు కూడా డిస్టర్బ్ అయ్యి మరి నాణ్యమైనటువంటి అభివృద్దికి దూరమైతామన్నటువంటి ఆలోచనతోటి ఈ కాలనీలన్నీ మరి ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలనీలు కూడా మరి అభివృద్ది చేసే క్రమంలో ఇక్కడ క్రియాశీలకమైనటువంటి నాయకత్వం ఉంది. మా ఆల్విన్ కాలనీ నుంచి, మా ఊరు నుంచి రాజిరెడ్డి గారు అని ఉండే నా ఎలక్షన్ టైంలో
రాజిరెడ్డి గారు, వారి తనయుడు నవీన్ రెడ్డి గారు అప్పుడు ఇక్కడే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా ఎలక్షన్ టైంలో చాలా ఎదురు చూసినప్పుడు మా దొడ్ల వెంకటేశ్వర గారు ఇట్లా వస్తారేమో, మాకు బాగా బలం పెరుగుతుందని. కానీ అప్పుడు విఫలమైనప్పటికీ ఇప్పుడు ఎలక్షన్ లో రంజిత్ రెడ్డి అన్న గారిని గెలిపించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు సఫలీకృతం అవుతామన్నటువంటి విశ్వాసం నాకు వ్యక్తం చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా రజుల గౌడ్ గారు గాని చాలా మంది ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు ఏవైతే ఉన్నాయో నోట్ డౌన్ చేసుకుని సంబంధిత కాలనీ వాస్తవ్యుల సమక్షంలో నోట్ డౌన్ చేసుకుని ఈ సమస్యల పరిష్కారం దిశగా మరి అధికారులు అయితేనేమి నాయకుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతా ఉంది. ఆ క్రమంలో మనకి ఎంపీ ఎలక్షన్స్ రావడం, రేపు మే 13th నాడు నిర్వహించేటటువంటి ఈ ఎలక్షన్స్ లో మీరందరూ సమిష్టిగా సామూహికంగా ప్రతి ఒక్కళ్ళు మరి మీ ఇంట్లో నుంచి అందరితో ఓటేపించి అదే మాదిరిగా మీ కాలనీలు గాని బస్తీలు గాని డివిజన్ పరిధిలో మీకున్నటువంటి పలుకుబడి గాని బంధువర్గం గాని మిత్ర బృందం గాని పార్టీ శ్రేణులను గాని అందరినీ మరి చైతన్యపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ రంజిత్ రెడ్డి అన్న గారిని అఖండమైనటువంటి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపియవలసిందిగా అది మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా మీరు తెలియజేసి మరి మంచి మెజారిటీతో మనం ఇక్కడ నుంచి శేర్లింగంపల్లి నుంచి మనం వారిని ఢిల్లీ వైపు పంపించినామంటే ఎంపీగా మనకు కూడా నాకు రేపు రంజిత్ అన్న గారు కొండంత అండగా ఉంటారు. ఇద్దరం కలిసి సమిష్టి కృషితోటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా మా అన్న దొడ్ల వెంకటేష్ అన్న మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుని అందరం కలిసి ఈ యొక్క డివిజన్ అభివృద్ధి నియోజకవర్గంలో ఆల్విన్ కాలనీ డివిజన్ కూడా ఒక మంచి గుర్తింపు ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ సహకరించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున తిరుపతి అన్న పేరు మర్చిపోయినా ఇప్పుడు చూస్తుంటే కొంతమంది కనబడుతున్నారు. బాబు నాయక్ గారు గాని రఫీక్ గారు గాని ఇంకా చాలా